యెహోషువ 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. యుద్ధ సన్నాదులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును దాని రాజునకును ఏమి చేస్తువో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకునవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచుము. యెహోషువయు యోధులందరినూ హాయి మీదికి పోవలనని ఉండగా, యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన చూచుచూ పొంచియుండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడానున్న జనులందరినూ పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటి వలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువలేక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారనుకొని మేము పట్టణం నొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణంనకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణంనకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యంను, పట్టణంనకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమునున్న వారిని ఉంచిన తర్వాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరినూ పట్టణస్థులందరినూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలీలను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధం చేయుటకు బయలుదేరిరి. తను పట్టుకొనుటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరినూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరంగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక్కడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము. పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపగా అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంకి ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయెను. పొంచియున్న వారు పట్టణం పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరినూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడునూ మిగలలేదు, ఒక్కడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా
కత్తివాత కూలక మిగిలిన వాడొక్కడునూ లేకపోయెను. ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయు వరకు ఈటెలు పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యం పాడైపోవన్నని దాని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వ్రేలాడదీసెను. ప్రొద్దుక్రుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవంను మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ళ మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీలను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించిన జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీలందరినూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరేచీము కొండ ఎదుట సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నింటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు.